ఈరోజు మనము మన ప్రజాస్వామ్య దేశం ఏ స్థితిలో ఉన్నామని ఆలోచించుకోవాల్సిన పరిస్థితి. గత 10-11 ఏళ్ల నుంచి మనం ఒక అప్రకృతి ఎమర్జెన్సీలో ఉన్నాము, అప్రకృతి ఎమర్జెన్సీలో ఉన్నామని మీటింగ్లలో మాట్లాడుకుంటున్నాం. ఈరోజు కనీసం బూటకపైన కౌంట్లో చనిపోయిన శవాలను ఇయ్యని పరిస్థితి. నాడు భగత్ సింగ్ను జైల్లో ఉరిదీసి ముక్కలుగా నరికి సట్లెజ్ నదిలో పడేసింది. అదేవిధంగా చారు మజుందార్ను కూడా కొద్దిమంది 3-4 కుటుంబ సభ్యుల సమక్షంలో అర్ధరాత్రి శవాన్ని కాల్చివేయడం జరిగింది. అంటే ఒక నాయకత్వం ఈ దేశానికి ప్రత్యామ్నాయ రాజకీయాలు చూపెట్టే ఓ అత్యున్నత పార్టీ, మావోయిస్ట్ పార్టీకి సంబంధించిన జనరల్ సెక్రటరీ కామ్రేడ్ బసవరాజును చంపి ఆ శవము ఈ ప్రాంతానికి వస్తే ఇక్కడ ఏ విధమైన చైతన్యం వస్తుంది, ఎంత పెద్ద ఎత్తున ఉవ్వెత్తున ఉడిచిపోతుందనే ఒక బాధతో కేంద్ర ప్రభుత్వం కావాలని కుట్ర చేసి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో ఆ శవాన్ని కాల్చివేయడం చాలా అన్యాయం. ఎందుకంటే ఈరోజు ఛత్తీస్గఢ్ పోలీసులు చెప్తున్నారు ఆ రాష్ట్ర ప్రభుత్వాలు ఒప్పుకుంటలేవు మా రాష్ట్రానికి ఆ శవాలు రావడానికి అని. మరి ఏ రాష్ట్ర ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ అయితే చూస్తే మాత్రం మనకు నిర్దిష్టంగా అచ్చెన్నాయుడు లాంటి వ్యక్తి ప్రత్యక్షంగానే, శ్రీకాకుళం ఎస్పీ కూడా ప్రత్యక్షంగానే ఇన్వాల్వ్ అయ్యి ఆ బాడీలు రాకుండా చూశారనే విషయం అర్థమైంది. కానీ తెలంగాణ ప్రభుత్వం ఏ విధమైన స్టేట్మెంట్ ఇవ్వకుండా ఇలా తాత్సర్యం చేయడం చాలా అన్యాయం. ఈ రోజుకైనా నేను రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా, మీరు అడ్డుకున్నారా లేదా, మీ స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈరోజు కాంగ్రెస్ పార్టీ పట్ల కూడా ప్రజలు ఒక ఆశాజనకంగా ఉన్నారు. ఎందుకంటే నిన్ను కూడా అర్బన్ నక్సలైట్ అని ఈరోజు బీజేపీ ప్రభుత్వం అది చేస్తుంది. ఈ విధంగా నువ్వు ప్రశ్నించకుంటే రేపు పొద్దుగాల నిన్ను కూడా అరెస్ట్ చేసి జైల్లో పెడుతుంది. ఈ విషయాన్ని గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా మావోయిస్ట్ పార్టీ చాలా రోజుల నుంచి ఆపరేషన్ కగార్ను ఆపేయాలని, శాంతి చర్చలు చేయాలని డిమాండ్ చేస్తుంది. ఈ విషయం పట్ల ఏమాత్రం స్పందించకుండా నేను అణచివేత్తోనే మార్చి 26 వరకు ముగిస్తానని అమిత్ షా వాగాడంబరం చేస్తున్నా ఈ విషయాన్ని మనం గమనించాల్సిన అవసరం ఉంది. గతంలో జలమంగళరావు గారిని చూస్తే ఈరోజు అమిత్ షా వరకు కూడా మావోయిస్ట్ పార్టీని నిర్మూలించాలనుకోవడము అది సాధ్యంగానే పని అనే విషయాన్ని అర్థం చేసుకోవాలి. సామాజిక రాజకీయ అసమానతలు పోనంత వరకు నువ్వు కేవలము ఒక మనుషులను నిర్మూలించడం ద్వారా నువ్వు విజయం సాధించాలంటే సాధ్యం కాదు. నువ్వు కేవలము కార్పొరేట్లకు అక్కడ ఉన్న ఖనిజాలు, భూములు అప్పచెప్పడానికి చేస్తున్న కుట్రగానే ప్రజలందరూ గమనిస్తున్నారు. ప్రజలు కూడా అందరూ ఆలోచిస్తున్నారు. ఈరోజు నువ్వు శవాలను ఇవ్వకుండా, అక్కడ వారి బంధువులకు ఇవ్వకుండా, రక్త సంబంధువులకు ఇవ్వకుండా అక్కడ రాత్రికి రాత్రి కాల్చివేయడాన్ని కూడా నిశ్చయంగా గమనిస్తున్నారు. ఖచ్చితంగా ప్రజలంతా తిరగబడే రోజు వస్తుంది. ఆ విషయం పట్ల మన ప్రజా సంఘాలను కూడా ఖచ్చితంగా ఒక పెద్ద ఎత్తున కార్యాచరణ తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఆ రూపంలో వేదిక తరఫున జరిగే జిల్లా స్థాయి మీటింగ్లైనా కాకుంటే నేను ఒక నిర్దిష్ట ప్రతిపాదన కూడా చేయాలనుకుంటున్నాను. ఈ వేదిక తరఫున ఖచ్చితంగా ఒక బహిరంగ సభ వరంగల్ లాంటి ప్రాంతాల్లో పెద్ద ఎత్తున అన్ని ప్రాంతాల ప్రజలను, 2 రాష్ట్రాల ప్రజలను కదిలించి ఓ పెద్ద ఎత్తున బహిరంగ సభ పెడితే బాగుంటుందనే నేను ఒక ప్రతిపాదిస్తున్న ఈ విషయాన్ని ఆలోచించి నిర్ణయం తీసుకుంటే దీనికి మనం అందరం కలిసికట్టుగా చేసి అన్ని పార్టీలను, అన్ని రాజకీయ పార్టీలను, కమ్యూనిస్ట్ పార్టీలను, ప్రజా సంఘాలు కలిసి పెద్ద ఎత్తున విజయవంతం చేసి ప్రభుత్వానికి మనలో ఉన్న కసిని చూపెట్టాల్సిన అవసరం ఉంది. ఆ విషయం వైపు వేదిక ఆలోచిస్తుందని చెప్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మిత్రులకు ధన్యవాదాలు తెలుపుతున్నాను.